హలో గైస్, అందరూ బాగున్నారా? మనం చూసుకుంటే మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే మొత్తానికైతే ఈ రోజైతే మనకైతే ఈవో బండిల్ అయితే ఇవ్వబోతున్నాడు. ఈ ఈవో బండిల్ కోసం అయితే మనమైతే ఒక 1 మంత్గా అయితే మనమైతే డైమండ్స్ అనేది సేవింగ్ చేస్తున్నాము. మొత్తంగా ఇప్పుడైతే మన కాడైతే 7705 డైమండ్లు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఫ్రీ ఫైర్ బాబాయ్ ఎన్ని డైమండ్లు తీసుకొని మనకైతే ఈవో బండిల్ ఇస్తాడు చూడాలా. మరి ఈవో బండిల్ ఇవ్వడానికి అయితే ఇంకొక 26-25 సెకండ్స్ మాత్రం ఉంది. చూద్దాం మన ఫ్రీ ఫైర్ బాబాయ్ మన కాడ ఎన్ని డైమండ్లు తీసుకొని మనకి ఈ ఈవో బండిల్ ఇస్తారో మర్చిపోకుండా మీరు చూస్తుండండి. అలాగే మనకి ఎన్ని డైమండ్లు ఖర్చు అయ్యాయో మర్చిపోకుండా మీరు చూసి కామెంట్ చేయండి. ఇంకైతే చూసుకుంటే మాత్రం మన ఫ్రీ ఫైర్ బాబాయ్ పోయినసారి నేను ఒకైతే ఈవో బండిల్ అయితే తిప్పా. దానికైతే దగ్గరగా 6000 డైమండ్లు అయితే తీసుకున్నారు. ఆ ఈవో బండిల్ వచ్చేసి స్నో మ్యాన్ ఏదో ఇచ్చాడు. ఆ ఈవో బండిల్కి 6000 డైమండ్లు అయితే తీసుకున్నాడు. మరి ఈ ఈవో బండిల్కి ఎంత తీసుకున్నదో చూసుకుందాం. మరి ఈ ఈవో బండిల్ అయితే మొత్తానికైతే మనకైతే ఇచ్చేసాడు. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళేసి స్పిన్నింగ్ అయితే మొదలెట్టేద్దాం. ముందైతే మనకైతే ఒక ట్రైలర్ లాంటిది ఏదో ఎలివేషన్ ఏదో ఇచ్చాడు. చూస్తేనేమో మనకైతే ఈవో బండిల్కి సంబంధించిన ట్రైలర్ అయితే ఇస్తాడు. అదైతే చూసేదానికైతే బాగానే ఉంది. అలాగే మనకి ఈవో బండిల్ అయితే 2 బ్యానర్స్ ఇచ్చున్నాడు. బ్యానర్స్ అయితే చూసేదానికైతే మనం క్లెయిమ్ చేస్తేనే మనకు వస్తుంది. ప్రజెంట్ దీంట్లో అయితే అంతగా చూపెట్టలే ఫుల్గా. ఇకపోతే మనకైతే ఒక లూట్ బాక్స్ ఏదో ఇచ్చాడు, కత్తి లాంటిది. చూసేదానికైతే లూట్ బాక్స్ అయితే బాగానే ఉంది. ఇంకా పోతే మనకైతే ఆ లూట్ బాక్స్ లాంటిది కత్తి కూడా ఒకటి ఇచ్చాడు మనకి నిజంగానే. అది ఈవో బండికి సంబంధించిన కత్తి. మొత్తానికి మన ఈవో బండిల్ అయితే ఇలాగైతే మనకు కానొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనమైతే స్పిన్నింగ్ మొదలెట్టేద్దాం. ఫస్ట్ స్పిన్ 180 డైమండ్స్ మనమైతే స్పిన్ చేసాము. మనకైతే ఫస్ట్ స్పిన్కి ఏం రాలేదు. ఓచర్స్ అయితే వచ్చాయి ఒక 5 దాకా. ఓచర్స్ రావడం వల్ల మనకేంటంటే నెక్స్ట్ స్పిన్లకి డైమండ్లు అనేది తగ్గుతాయి. మనకి ఎన్ని ఓచర్స్ వస్తే అన్ని డైమండ్లు అయితే మనకైతే తగ్గుతాయి. కాబట్టి ఓచర్స్ ఎక్కువ వచ్చినా మనకి డైమండ్స్ అనేది బాగా సేవ్ అవుతుంది. నాకైతే ఈ స్పిన్లో 2 వచ్చాయి. చూద్దాం మనకి ఎన్ని డైమండ్లు తీసుకుంటాడో ఫస్ట్ టోకెన్కి. ఇప్పటిదాకా మనమైతే ఒక 4-5 స్పిన్నులు అయితే చేసాము. మనకైతే ఇంకా ఎటువంటివి రాలేదు. మొత్తానికైతే మనకైతే ఒక టోకెన్ అయితే వచ్చింది. మరి ఫస్ట్ టోకెన్కి అయితే మనకైతే ఎన్ని డైమండ్లు ఖర్చు అయ్యాయో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా మనకైతే 4 టోకెన్స్ కావాల్సింది. చూద్దాం మరి 4 టోకెన్స్కి ఫ్రీ ఫైర్ బాబాయ్ ఎన్ని డైమండ్లు తీసుకుంటాడు. మనమైతే స్పిన్ చేస్తూనే ఉందాం. ఎక్కువగా మనకైతే టోకెన్లు రాకపోయినా కనీసం ఓచర్స్ అన్న రావాలని కోరుకుందాం. ఎందుకంటే అప్పుడే మొత్తానికైతే మనకి దీంట్లో అయితే దగ్గరగా 14 ఓచర్స్ అయితే వచ్చాయి. దీనివల్ల అయితే మనకైతే డైమండ్స్ చాలా మిగులుతాయి. ఇలా ఎక్కువ ఓచర్స్ వస్తే మనకైతే ఎక్కువ డైమండ్ అనేటివి మిగులుతాయి. చూద్దాం మనకైతే సెకండ్ టోకెన్ మరి ఎన్ని స్పిన్నులకి ఇస్తాడో. ఇప్పటిదాకా మనమైతే ఇంకో 3 స్పిన్నులు అయితే చేసాము. మనకి ఇంకా రాలేదు. చూద్దాం మన ఫ్రీ ఫైర్ బాబాయ్ మనకి ఎంత తొందరగా ఇస్తాడో చూడాలి. ఎంత తొందరగా ఇస్తే మనకైతే అంత తొందరగా డైమండ్లు అయితే సేవ్ అవుతాయి. చూడాలి. మొత్తానికైతే మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే మనకి 2వ టోకెన్ కూడా ఇచ్చేసాడు. మనమైతే వీడియో అయితే ఫాస్ట్గా వేయించాలని చెప్పి ఫాస్ట్గా స్పిన్ చేసేస్తున్నాము. ఎందుకంటే లేట్గా చేస్తే మనకనేది ఫ్రీ ఫైర్ బాబాయ్ ఈవో బండిల్కి ఒక కోడ్ అనేది ఇస్తాడు. మనం ఎంత లేట్గా తగిలితే అంత లేట్గా కోడ్ వస్తుంది. మనకు మొత్తానికి 3వది కూడా వచ్చేసింది. మనకైతే మొత్తానికైతే 3 టోకెన్లు అయితే ఇప్పుడు దాకా వచ్చున్నాయి. ఇంక మనకు కావాల్సింది కేవలం 2 టోకెన్సే. ఆ 2 టోకెన్స్ ఇంకెన్ని స్పిన్నులు తగులుతాయో చూద్దాము. మనకైతే ఇంక 2 టోకెన్స్ వచ్చేస్తే మనకి ఈవో బండిల్ వచ్చేస్తుంది. చాలా తొందరగా రావాలని కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఇంకోటి కూడా తొందరగానే వచ్చేసింది. ఇంక మనకు కావాల్సింది ఒక్క టోకెన్ కావాలా. ఆ ఒక్క టోకెన్ వచ్చేస్తే మనకైతే ఈవో బండిల్ అయితే వచ్చేస్తుంది. మరి చూద్దాం మనకి ఈవో బండిల్కి ఎన్ని డైమండ్స్ ఖర్చు అవుతాయో. మనం చూసుకుంటే మనకైతే ఫ్రీ ఫైర్ బాబాయ్ ఓచర్స్ ఇవ్వడం వల్ల అయితే మనకైతే చాలా డైమండ్లు అయితే సేవ్ అవుతాయి. చూడండి నాకు ఈ తాప అయితే 13 అయితే ఓచర్స్ వచ్చాయి. ఈ ఓచర్స్ వల్ల ఏంటంటే మనకి చాలా డైమండ్లు అయితే మిగులుతాయి. మొత్తంగా అయితే మన కాడ ఉండే 7000లో 4000 డైమండ్లు మిగిలాయి. ఆల్మోస్ట్ 3000 డైమండ్లు అయితే మనం స్పెండ్ చేసాం. 3000 డైమండ్లకి మనకైతే ఫ్రీ ఫైర్ బాబాయ్ 4 టోకెన్లు ఇచ్చేసాడు. ఇంకా 4000 డైమండ్లు ఉన్నాయి. 4000లో మనకి ఫ్రీ ఫైర్ బాబాయ్ ఎన్ని డైమండ్లు తీసుకుంటాడో చూద్దాము. మనకైతే తక్కువ టైంలోనే టోకెన్ రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మనకైతే ఫిస్ట్ ఒకటి ఉంది, ఫైనల్ షాట్ ఎలిమినేషన్ కూడా ఉన్నాయి. అవి కూడా తిప్పాలనుకుంటున్నాను. కాబట్టి మనకి ఎంత డైమండ్లు సేవ్ అయితే అంత మంచిది. చూద్దాము మనకైతే ఫ్రీ ఫైర్ బాబాయ్ ఇంకెన్ని డైమండ్లు తీసుకో మనకైతే ఆ ఫైనల్ తీస్తాడో. మొత్తానికి ఇప్పుడు దాకా ఒక 5-6 స్పిన్నులు అయితే తిప్పాను. కానీ నాకైతే ఒక టోకెన్ కూడా ఇంకా రాలేదు లాస్ట్ది. మొత్తానికి మనకాడ ఇంకా 3400 దాకా ఉన్నాయి డైమండ్లు.
చూద్దాం. సింగిల్ స్పిన్ తిప్పుదాము. మనకైతే ఇంకొక 14 స్పిన్నులు చేస్తే మనకైతే ఇచ్చేస్తాడు. 14 స్పిన్నులు పూర్తి అయ్యే లోపే ఇచ్చేస్తే ఇంకా మంచిది. చూద్దాం మన లక్ ఎట్టుందో. మనకైతే ఓచర్స్ ఉన్నాయి కాబట్టి ఓచర్స్తోనే తిప్పుతున్నాను. డైమండ్లు స్పెండ్ చేయలేదు. ఓచర్స్ కూడా అయిపోయాయి. ఇక్కడ డైమండ్లు పెట్టి తిప్పేద్దాము. లాస్ట్ చూద్దాం. మనకి తొందరగా రావాలనుకుంటున్నాను. చూస్తుంటే మన ఫ్రీ ఫైర్ బాబాయ్ మొత్తం డైమండ్లు తీసుకునేటట్టున్నాడు ఆ ఒకనికి. ఇంకొక 6 స్పిన్నులు తిప్పేస్తే మనకైతే వచ్చేస్తుంది. మన కాడ 3 ఓచర్స్ ఉన్నాయి కాబట్టి ఓచర్స్తో ఒక స్పిన్ చేసాము. మనకేమి రాలేదు. మళ్ళీ ఓచరే వచ్చింది. మనకి ఇంకొక 5 స్పిన్నులు మాత్రమే ఉన్నాయి. 5 స్పిన్నులు తిప్పేస్తే వచ్చేస్తుంది. అందులో ఇంకొక 4 ఉన్నాయి. ఈ 4 స్పిన్నులలో ఒక టోకెన్ అయితే ఖచ్చితంగా మనకైతే ఇచ్చేస్తాడు. ఫ్రీ ఫైర్ బాబాయ్ ఖచ్చితంగా నాకు తెలిసి 4 మొత్తం స్పిన్నులు అయిపోయినాకే మనకైతే ఆ టోకెన్ ఇస్తాడు. చూడండి కావాలంటే. ఇంకా 2 స్పిన్నులు ఉన్నాయి. 2 స్పిన్నులలో మనకైతే ఒక టోకెన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ టోకెన్ అనేది ఈ దాంట్లో కూడా ఇవ్వలేదు మనకి. ఇంకా లాస్ట్ది దీంట్లో మాత్రం ఖచ్చితంగా మనకైతే ఇచ్చేస్తాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. అదిగోండి ఇచ్చేసాడు. తెలిసిందే, ఎందుకంటే ఫ్రీ ఫైర్ బాబాయ్ మొత్తం డైమండ్లు తినేసిండు కాబట్టి. మొత్తానికైతే మన కాడైతే డైమండ్లు మొత్తం తీసుకొని 3121 డైమండ్లు పెట్టి ఫ్రీ ఫైర్ బాబాయ్ మనకైతే ఈ ఈవో బండ్లు ఇచ్చాడు. నాకు మొత్తంగా ఎన్ని డైమండ్లు పట్టాయి అనేది మర్చిపోకుండా మీరైతే కామెంట్ చేయండి. అలాగే చూసుకుంటే మన ఫ్రీ ఫైర్ బాబాయ్ ఫస్ట్లో ఇచ్చిన ట్రైలరే మళ్ళీ కూడా ఇచ్చాడు. ట్రైల్ ఎన్నిసార్లు చూసినా పర్లేదు, బాగానే ఉంటుంది. చూద్దాం. మనమైతే ఇంక తొందరగా వెళ్ళేసి ఈవో బండిని అయితే క్లెయిమ్ చేసేద్దాం. మన కోడ్ ఎంత వచ్చిందంటే మనకైతే ఈ ఈవో బండిలో 3473వ కోడ్కి తగిలింది. ఇంకా ఆస్తగాని ముందుగాని తిప్పునుంటే ఇంకా 3000 లోపే కూర్చుండు. మంది కాస్త లేట్ అయింది కాబట్టి 3000 పైన వచ్చింది. పాత ఈవో బండిలు మాత్రం నాకు 11,000 దాకా వచ్చింది. ఇది ఇంకా చెప్పాలంటే చాలా తొందరగానే మనకి వచ్చేసింది. కానీ నాకైతే మాత్రం ఈ బండిల కన్నా నాకు పాత ఈవో బండిలు అయితేనే బాగా నచ్చింది. ఎందుకంటే అది 2 టైప్స్గా మారిద్ది. ప్లస్ అది చూసేదానికి చాలా బాగున్నది. ఇది నాకు చూసేదానికి అంత బాగలేదు. మొత్తానికి మనకైతే దీంట్లో ఒక కత్తి ఇచ్చేసాడు. ఈవో బండిలు కూడా మనం క్లెయిమ్ చేసేసాము. కాకపోతే దీంట్లో ఏంటంటే ఎంట్రీ అమౌంట్ బాగుంటుంది. అలాగే మనం లూట్ బాక్స్ కూడా క్లెయిమ్ చేసేసాము. మరి మీరు కూడా పాత ఈవో బండిలు చూడండి. ఆ పాత ఈవో బండిలు ఇప్పుడు ఇచ్చిన ఈవో బండిలలో మీకు ఏది నచ్చిందో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఫ్రీ ఫైర్కి సంబంధించిన ప్లే స్టోర్ రీడింగ్ కోడ్స్ అయితే మనం పెడతాము. ఆ రీడింగ్ కోడ్స్తో మీరైతే మీ ప్లే స్టోర్లో మనీ యాడ్ అవుతుంది. ఆ మనీతో మీరైతే ఫ్రీ ఫైర్ బాబాయ్ ఇలాగా ఇచ్చే కొత్త కొత్త ఈవో బండిలు ఇలాంటి ఫైనల్ షాట్లు, ఎలిమినేషన్స్, ఫిష్లు మొత్తం కూడా తీసేదానికి మీకైతే డైమండ్లు వస్తాయి. అలాగే మనం ఈ ఫైనల్ షాట్ ఈ యొక్క ఫిస్ట్ ఒక స్పిన్నింగ్ వీడియో మాత్రం మనమైతే నెక్స్ట్ మన ఛానల్లో పెడతాము. మర్చిపోకుండా అవి కూడా చూసేయండి. ప్రస్తుతానికైతే మనమైతే ఈ వీడియోలో ఈవో బండిలు తిప్పేది మాత్రమే పెడుతున్నాము. ఇది మన దగ్గర ఉన్న 2వ బండిలు. ఇదైతే మనకైతే తెలిసిందే, సూపర్గా ఉంటుంది ఈ బండిలు. ఇక ఇప్పుడు మనం తిప్పిన ఈవో బండిలు పోయేసి మన వాలెట్లో చూసుకుందాము. మన వాలెట్లో మన ఈవో బండిలు ఎలా ఉందంటే మనకైతే ఈ ఈవో బండిలు 2 డ్రెస్సులుగా ఇచ్చాడు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడుగా. అయితే 2 డ్రెస్సులతో మనకి ఇది ఇచ్చాడు. అలాగే దీనికి ఒక ఎమౌంట్ కూడా ఇచ్చాడు. డూ ఎమౌంట్. ఇది ఇద్దరు మాత్రమే వేసేది. స్క్వాడ్ ఎమౌంట్ ఇచ్చినట్టు ఇంకా బాగుండు. అలాగే దీనికి ఎంట్రీ ఎమౌంట్ కూడా ఇచ్చాడు. మొత్తానికి ఇదైతే మనమైతే క్లెయిమ్ చేసేసాము. ఒకసారి మన ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే మన దాంట్లో అయితే మనకైతే మన ఈవో బండిల్ ఇలా చూపిస్తుంది. చూసేదానికైతే సూపర్గా ఉంటుంది. అలాగే మీకు ఈ ఈవో బండిల్ నచ్చిందో లేదో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ ఈవో బండిల్ తిప్పుంటే మీకు ఎన్ని డైమండ్లు స్పెండ్ అయ్యే ఖర్చు పెట్టాల్సింది వచ్చిందో మర్చిపోకుండా మన ఛానల్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్లో మనమైతే ప్లే స్టోర్కి రీడీమ్స్ పెడతామన్నాము. అన్నట్టుగా మన ప్లే స్టోర్లో మనమైతే రీడీమ్ పెట్టున్నాము. ఈ రీడీమ్స్ అనేవి ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తారో వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడానికి బాగా ఉంటుంది. తర్వాత క్లెయిమ్ చేసిన వాళ్ళకి రాదు, ఎందుకంటే ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు క్లెయిమ్ చేసేస్తుంటారు కాబట్టి ఈ వీడియోలో అయితే మనమైతే 50 రూపీస్కి సంబంధించిన రీడింగ్ కూడా అయితే పెట్టాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోయిన మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ పెడుతుంటాము. అన్ని వీడియోస్లో మనమైతే రీడింగ్స్ పెడుతూనే ఉంటాము. ఈ రీడింగ్స్ మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీరు ఫ్రీ ఫైర్లో డ్రాప్స్ వీక్లీస్ తీయచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రీ ఫైర్ బ్యాచ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికైతే సెండ్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. అప్పుడే వాళ్ళకి మనం పెట్టే వీడియోస్ వెళ్తాయి. వాళ్ళు కూడా రీడింగ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.